10 డేస్ అయితే ఉందాం అనుకుంటున్నాను వాళ్ళ ఇంట్లో. సమ్మర్ హడావిడి. ఎంతమ్మా కేజీ బియ్యం? ఎంత కేజీ బియ్యం? ఈ పూట చలిన మాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ దేవిజ లాగ్స్కి వెల్కమ్. మీ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఈ డ్రెస్సెస్ ఇవన్నీ క్లాత్స్ చూసారా? మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉండిద్ది. మా మమ్మీ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. రానే వచ్చేసింది ఆ రోజు. వెళ్దాం అనుకుంటున్నాను కదా. 10 డేస్ వారం పట్టిద్దేమో అనుకున్నాను, కానీ ఈ 2 డేస్లోనే అయితే వెళ్తున్నాను అనమాట. అన్నీ అయితే క్లాత్స్ అవన్నీ అయితే బ్యాగ్లో అయితే సర్దుతున్నాను. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్లో వచ్చేసి పిల్లల బట్టలు పెట్టేద్దాం అని చెప్పి పిల్లల బట్టలు అయితే సర్దుతున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాయ అయితే సర్దాలి. ఈయన అయితే నాకు పర్మిషన్ అయితే ఇచ్చేసారు, అత్తయ్య మాయ ఈయన. సరే వెళ్ళమని చెప్పి. ఈయనకి అసలు కొంచెం కూడా ఇష్టం లేదనమాట. ఉండు అంటారు కదా. సర్లే, మా పిల్లలకి కూడా కొంచెం సమ్మర్ హాలిడేస్కి అటు ఇటు తిప్పినట్టు ఉండిద్ది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పంపించినట్టు ఉండిద్ది అని చెప్పి, అందుకోసం అని చెప్పి నేనైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. వద్దు అంటున్నారు కానీ ఎలాగలాగా ఒప్పించి అయితే బయలుదేరుతున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ అయితే సర్దేసుకొని గబగబా ఈవినింగ్ అయితే వెళ్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock అయింది. లంచ్ అదంతా చేసేసాం అనమాట. మార్నింగే బయలుదేరాల్సింది, కానీ నేనేమో వద్దులే, వద్దు అనుకుంటూ వచ్చారు. ఇంకా అలా మధ్యాహ్నం మాత్రం ఒప్పించాను. అయితే ఇప్పుడైతే సర్దుతున్నాను. దీక్ష ఎక్కడికి చూసేవాళ్ళ ఆనందం చూసారా? ఇక్కడికి మా దీక్ష తీసుకెళ్ళట్లేదు ఎక్కడికి, ఇంట్లోనే ఉండాలి. అదే, దీక్షకైతే ఇంట్లో ఉండిద్ది. నేనైతే వెళ్తా. ఓకేనా? అబ్బో అదేంటి? అదేం లేదు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి తను వచ్చిందంట అంటాడు. నువ్వు నాకు తెలీదు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి రావాలైతే చూసారు ఫ్రెండ్స్, తను వాళ్ళ ఇంటికి కాదు, నేను నా ఇంటికి వెళ్తున్నాను. నువ్వు ఎందుకు రావాలి? నాకు తోడా. నువ్వు ఇక్కడే ఉండు. మీ మమ్మీ వాళ్ళ ఇదే ఉండు, ఇక్కడే ఉండు. నేను మహితా బట్టలే సర్దుతున్నాను, నీ బట్టలు సర్దట్లా. మళ్ళీ ఇదేంటిదమ్మా? అన్ని ఇద్దరు సైజ్ ఒకటే ఫ్రెండ్స్, అందుకోసం ఇద్దరు సర్దుతున్నా. ఓకేనా? ఇవన్నీ మహితవే. మహిత కోసం చదువుతున్నా నీకోసం. నువ్వు ఇక్కడే ఉంటానన్నావు, అందుకోసం. ఫ్రెండ్స్, పిల్లల బ్యాగ్ అయితే సర్దేశారు. ఇప్పుడు నా బ్యాగ్ అయితే సర్దేయాలి. ఇంకా పెద్ద బ్యాగ్ అయితే పైన రూమ్లో ఉంది, అయితే తెచ్చేసేయాలి. ఇంకా బ్యాగ్లో ఉండి సర్దేశారు. ఇప్పటికి ఇంత అయింది, ఇంకా ఉన్నాయి. వీళ్ళ మందులు అవన్నీ అయితే పెట్టుకోవాలి. ఒకేసారి తెచ్చేసాను. ఇప్పుడు నా అయితే సర్దుకోవాలి. శారీస్ అవన్నీ అయితే పెట్టేసుకోవాలన్నమాట. బయట తెచ్చింది కొంచెం డస్ట్గా ఉంది. ఎప్పుడో ఒకసారి తీస్తాను కదా, ఊరెళ్ళినప్పుడే దీంట్లో పని వచ్చేసి. ఇక ఒక్కొక్క శారీ అయితే మనం అన్ని సింపుల్ శారీస్ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండాకాలం కదా, హెవీ శారీస్ కట్టుకోలేము. లైట్ వెయిట్ శారీస్ చూసి ఒకటి అయితే పెట్టేసుకుంటున్నాను పిల్లలకి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా 10 డేస్ అయితే ఉందాం అనుకుంటున్నాను. ఈయనేం చేస్తారో తెలియదు అనమాట, ఏమంటారో. నా టార్గెట్ వచ్చేసి 10 డేస్. మా సిస్టర్ వాళ్ళు కూడా వస్తాను అంటున్నారు, కానీ ఈరోజు బయలుదేరుతారో లేదో తెలీదు. రేపు వస్తాను. ఒక సిస్టర్ అయితే రేపు వచ్చింది, మళ్ళీ ఇంకో సిస్టర్ ఏమో సెకండ్ డే అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ పెద్ద కూతురు కదా, ఫస్ట్ అయితే నేను బయలుదేరుతున్నాను అనమాట. పిల్లలకి కూడా లైట్ వెయిట్ బట్టలే పెట్టాను అనమాట. కాటన్ క్లాత్స్ అలాంటివే పెట్టాను. ఇది కూడా సరిపోయిద్దో లేదో సూట్ కేసు చూడాలి. ఇది ఐటమ్స్ ఉంటాయి కదా, ఊరు వెళ్ళాలంటే సర్దుకోవాలంటే చాలా చిరాగ్గా ఉండిద్ది. ఆ ఊరు వెళ్ళాలని జోరుగా ఉండిద్ది, కానీ ఇవన్నీ సర్దుకునేటప్పటికి ఎక్కడికే ఓపిక అయిపోయింది అనమాట. ఏది మర్చిపోయానో మరి అక్కడికి వెళ్ళాక అయ్యో ఇది మర్చిపోయానా అన్నట్టు అనిపించేసిద్ది. అందుకోసం అన్నీ గుర్తు పెట్టుకొని ఒక్కొక్కటి ఇది పెట్టుకున్నానా లేదా, ఇది పెట్టుకున్నాను లేదా అని చెప్పి అన్నీ గుర్తు చేసుకొని మరీ పెట్టుకుంటాను. ఏ ఊరు వెళ్ళినా సరే, 1 డే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే అన్నీ సర్దుకొని అయితే వెళ్తారనమాట. ఇప్పుడు లాంగ్ డేస్ కదా, ఎక్కువ డేస్ కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్స్ అనమాట. 1-2 డేస్ అంటే ఒక చిన్న లగేజే ఉంది.
దీనికి శారీస్కే నిండిపోయింది. ఫేస్ వాష్ చేసుకుని రాపు. ఏయ్ మైతా రెడీ అవా? ఫేస్ వాష్ చేసుకుని రాపో. ఎందుకు నవ్వు వస్తుంది? ఏం చేస్తుంది? ఫ్రెండ్స్ రెడీ అయితే అయిపోయాను నేను. ఈయనైతే పడుకుంటున్నారు. నేను చెప్పేసి అయితే వెళ్తాను. ఏమండి? హలో, వెళ్ళొస్తాను. ఓకే. అత్తయ్య అయితే దింపుతానన్నారు. అంటే బస్ ఎక్కిచ్చేసి అత్తయ్య అయితే వస్తారు. బస్సులో బస్ స్టాండ్ వరకు. బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ ఎక్కువ అన్నమాట. విజయవాడ వారధి అంటారు కదా, వారధి దగ్గర అయితే ఎక్కిస్తారు బస్సు. లగేజ్లు అయితే మోసుకెళ్ళాలి. 3 లగేజెస్ అయితే అయ్యాయి. ఒక్కటేమో మా దీక్ష తీసుకెళ్ళింది. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు టైం చూసారా? అప్పటి నుంచి స్టార్ట్ 5 o'clock అయింది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత అయిద్దో తెలియదు అన్నమాట. ఫ్రెండ్స్ ఎలాగ వ్యాన్ అయితే ఎక్కేసాం. అదే ఇంకా మేము బయలుదేరుతాం. ఫ్యాన్ కావాలా మీకు? వద్దు, ఇవి ఉండు. వచ్చింది, ఆగు, బండి కదలాలి. వచ్చింది. మాస్క్ తీసే కొంచెంసేపు. అది కూడా తీసేసేయి. పట్టుకో, చేతిలో పట్టుకో, తర్వాత ఎవరైనా ఎక్కిన తర్వాత. గుంటూరుకి అయితే వచ్చేసాం. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. పద. ఒక పెట్టేసండి డాడీ, నేను తీసుకొస్తా. ఇప్పుడు అయింది. వచ్చావా? పెద్ద దయ్యం వచ్చావా? దయ్యం వచ్చావా? చిన్నదయ్యం పెద్దదయ్యం. అయ్యో, కాళ్ళు కడుక్కోండి. దీక్షారా, హ్యాండ్ వాష్ చేయి. దీక్ష, లోపలికి వెళ్ళి రా. లోపలికి వెళ్ళిపోయావు. సందులో నుంచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసి. వెళ్ళిపో. అయితే ఇంట్లో నుంచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేయపో. బ్యాగ్ తీ. కాలేజ్ గర్ల్ వచ్చింది చూసావా? కాలేజ్ గర్ల్ మీ ఇంటికి. హ్యాండ్ వాష్ చేయాలి. వెళ్ళిపో. ఫ్రెండ్స్ ఇంట్లో అయితే వచ్చి కూర్చున్న హెడేక్ అయితే వచ్చేసింది. 5 o'clockకే అక్కడి నుంచి బయలుదేరాం కదా. ఈరోజు ఎండ లేకపోయినా మబ్బుగా ఉన్నా అసలు గాలి లేదు అసలు. ఈరోజు విజయవాడ గుంటూరులో అయితే మార్నింగ్ కొంచెం కూల్గా అనిపించింది, కానీ మధ్యాహ్నం నుంచి
ఇంకా ఉప్పుపోతే ఎక్కువ అయిపోయింది. వేడికి హెడ్ఏక్ అయితే వచ్చేసింది. కొంతసేపు అయితే రిలాక్స్ అయిపోవాలి. నా భవిష్యత్తు డయాగ్రామ్స్ కూడా కూలింగ్ వాటర్ మామూలుగా అందులో తాగి ఎండాకాలం వద్దు, మామూలు వాటర్ చేదు లైట్గా ఉంటాయి. కొండలో నీళ్ళు నోట్లో హ్యాండ్ వాష్ చేసామండి. మాస్క్ తీవా కూలింగ్ వాటర్ వద్దు. వస్తారు, వచ్చేవారు వస్తారు అన్నారు. బిజీగా ఎవరిది లేదు, ఉండి చూడాలి. వాళ్ళ ఇంట్లో సమ్మర్ హడావిడి అయితే వచ్చేసింది. ఇంకా ఉన్నారు, ఇంకా సగం హడావిడి అయితే వచ్చేసింది అనమాట. సమ్మర్ హాట్లో కూల్గా ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే 5 o'clockకి బయలుదేరా. ఇప్పుడు వచ్చేసి 6:30 అయింది టైం. ఇప్పుడైతే మా మమ్మీ అయితే డీమార్ట్ తీసుకెళ్తుంది. వీళ్ళకి బోర్ పడుతుందంట మనవరాలకి. సరే అలా సరదాగా వెళ్దామని చెప్పి గుంటూరు డీమార్ట్కి అయితే వెళ్తున్నాం. మా మమ్మీకి కూడా సరుకులు కావాలంట, ఏదో ఐటమ్స్ తీసుకోవాలంట. ఎలాగో కలిసి వచ్చింది కదా, వాళ్ళు కూడా బోర్ పడుతుంది కదా అని చెప్పి అయితే బయలుదేరుతున్నాం మేము, మమ్మీ, నేను, పిల్లలు అయితే. ఆ డాడీ ఏమో అట్లా చూసుకోవాలంటే పన్నెండు అంతా చూసుకొని అయితే చూడండి అదే డ్యాన్స్. వీళ్ళ పని హాయిగా ఉంది. ఇది గుంటూరు డీమార్ట్కి అయితే వచ్చేసాము. నాకు కూడా ఒకటి ఇచ్చేసాను. అదే ఇదే ఇచ్చేసాను. చేతులు పెడదాం. మా ఐస్ అయ్యే వరకు లోపలికి రాని ఫ్రెండ్స్. డీమార్ట్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ అన్ని సరుకులే ఉండేది. మా మమ్మీకి సరుకులే కదా మెయిన్ కావాల్సిందని చెప్పి ఇక్కడ వరకే తిరుగుతున్నాం. నూడిల్స్ ప్యాకెట్ దొరకలా, సమోసాలు అవి ఉన్నాయండి. అవే నూడిల్స్ అవే వచ్చిద్దిగా, శ్రావణి వచ్చిద్దిగా చేసి. శ్రావణి వచ్చిద్దిగా చేసిద్దిలే. నేను ఎప్పుడు చేయలేదు. కావాలనుకుంటే అప్పుడు తెచ్చుకోవచ్చు. అదే పెట్టేసి అదే అండి, మనకి రాకపోతే వేస్ట్. ఓట్స్ అయ్యి ఓట్స్ నూడిల్స్ అదొద్దు, తీసుకో. అదొద్దు అదొద్దు వద్దొద్దు. నూడిల్స్ శ్రావణి వచ్చిన తీసుకున్నాను. లాగు లాగు
ఇంకేం కావాలి దీక్ష నీకు? తీసుకో, ఇప్పుడు ఎలాగో రావు. అన్నీ ఏదైతే ఒక్కొక్కటి పెద్ద అంతే, ఆ సైజే వస్తాయి అంతే. అందరు ఉన్నారుగా అన్నీ నింపేసాయి అన్నీ. అదే బాహుబలి పైన ఇంకొక తీసుకున్నారు ఆశీర్వాదం అంటారు కదా, అది తీసుకున్నా వద్దు దాంట్లో రాయండి. ఇది మంచి పని చేస్తుంది, తీసుకోండి. అంటే మో ఆ రోజు చపాతీలు వేస్తూ ఉండు. అదే రోజు చపాతీ తిని తిని ఇంటికి వెళ్ళాం. మీ నానేమో ఇదేంటి ఇలా అయింది అన్నారు. ఫేస్ కి గడ్డం అదెందుకు పెట్టేసాయి. అలాంటి నీకు అవసరం లేదమ్మా కదా. వేసి రాసుకో. మెన్వా నువ్వు? మెన్వా బాయ్ ఆల్ గర్ల్? నేను గర్ల్. ఇది కానీ బాయ్. ఈ పౌడర్ ఎవరిది? మాదే. తాగేసాయి, అన్నీ తాగేసాయి. మాకు టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇంకా అండి వద్దు వద్దు, ఇంట్లో తీసుకెళ్తాం నేను చెప్తాను. పద పద. అయిపోయిందా? మెడిమిక్స్ మెడిమిక్స్ ఎంతమ్మా కేజీ బియ్యం ఎంత? కేజీ బియ్యం 130. అమ్మో ఎక్కడ 51 రూపాయిగా ఉంది. ఎక్కువ రేట్ చెప్తున్నారండి మీరు. బోర్డు అక్కడ ఒక రేట్ పెట్టి. అరే రే 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 చి 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 చి. ఓయ్ ఏం చేస్తున్నారు ఇంకా? ఇక్కడ పరిపోయిందని వేస్తున్నా. మమ్మీ ఫోన్ అలాంటివి ఏం తినకూడదు. అలాంటివి వెయ్యి తొందరగా ఫాస్ట్ ఫాస్ట్. సరిపోయిద్ది ఆ బ్యాగ్? సరిపోదు. 2 బ్యాగ్స్ కావాలి. అది పెద్ద ఐటమ్స్ పక్కన పెట్టేసాయి. కోతి కూర్చుని చూసారా? డిమార్ట్లో షాపింగ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్ వరకే చేసాం అనమాట. ఇంకా ఫ్లోర్స్ ఉన్నాయి, 2-3 ఫ్లోర్స్. అక్కడ దాకా అయితే వెళ్ళలేదు. టైం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పటికి 8 అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం 10 అయిపోయింది. ఆ ఫ్లోర్ తిరిగేటప్పటికే టైం అంతా సరిపోయింది అనమాట. ఓయ్ దిగా తగిలిందా? వచ్చేటప్పుడు రా పద పద. లేదు మాట్లాడా. ఫ్రెండ్స్ మా డాడీ అయితే గుంటూరులో బిర్యానీ స్పెషల్ కదా,
అయితే బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే హోటల్ నుంచి తెచ్చారనమాట. నేను సడన్గా చెప్పాను కదా మార్నింగ్ నుంచి, సరే అని చెప్పి ఇప్పుడైతే బయట నుంచి అయితే తెచ్చేసారు. ఇంకా మధ్యాహ్నం అయితే కర్రీ ఏం చేయలేదంట ఈరోజు. ఏదో భోజనాలు ఉంటే మా మమ్మీ డాడీ అయితే భోజనాలకి వెళ్ళొచ్చేసారంట. ఇప్పుడైతే బిర్యానీ అయితే లాగిచ్చేసేయాలి. రా రా రా, బిర్యానీ అవసరంలా కట్ట వేసుకొని తినేసిద్ది.